దేశంలో ఏ నాయకుడు చెయ్యనంత బలమైన యుద్ధం చేశాడు కేసీఆర్ గారు. అవును. బలమైన యుద్ధం చేశాడు. పక్క చిక్కిన అస్థి పంజరం లాంటి శరీరంతో కనీసం కూర్చోవడం కాకుండా పడుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. అవును. అవునా? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించాడు. అవునా? ఇంకోసారి ప్రభుత్వం సంపాదించుకోలేదా? రాష్ట్రాన్ని సాధించిన మనిషి, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నిలబెట్టిన మనిషి, 10 సంవత్సరాలు దొరలు అన్నారు, నవాబులు అన్నారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, 10 ఏళ్ళు కంటిన్యూగా ఉందిగా. మరి ఆ మనిషికి తెలియదా ప్రభుత్వాన్ని ఎలా రప్పించుకోవాలో? ఆయన పిచ్చోడా? నాన్న, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తప్ప ఇంకో పేరు వినపడాలా రాష్ట్రంలో? ఇది రాసవీనుగా రాజు